So hello everyone. So welcome to Dimensions Coaching Center. So in this video, we will discuss some questions related to SSC and railways from our daily quiz slide. So this is the slide we are going to discuss now. So first question goes like this. So select the option in which the numbers are related in the same way as the numbers in the given set. ఓకే. సో ఈ ఆప్షన్స్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. ఈ 3 నెంబర్స్ ఇవి ఎలా అయితే రిలేట్ అయినాయో సేమ్ అదే లాజిక్తో రిలేట్ అయిన ఆప్షన్ ఏంటనేది సో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఫస్ట్ అందులో ఉన్న నెంబర్స్ చూస్తే నాకు 243 చూశాను. సో 243 చూస్తే ఇట్ రిలేటెడ్ టు 3 పవర్ సంథింగ్ అనిపించింది. సో అట్లా చూస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అండ్ దేర్ పవర్ 5 అనుకుంటే, సో మిగతా ఎక్కడ చూసినా ఇక్కడ డిఫరెన్స్ 9 వస్తుంది, 9 పవర్ 5 సో అంత ఉండదు. ఇక్కడ 2 వస్తుంది, 5 పవర్ 5 16 అట్లా లేదు. సో మిగతా నెంబర్స్ కూడా అలా ఏమీ రిలేట్ అవ్వలేదు. సో ఇన్ దట్ కేసెస్ దట్స్ నాట్ సో 3 పవర్ 5 ఇట్ రిలేటెడ్ టు సంథింగ్. సో అవి ఎలా రిలేట్ అవుతున్నాయి అంటే మేబీ దేర్ సమ్ ఆఫ్ దేర్ సమ్ మల్టిపుల్స్ అనుకుంటే ఇట్స్ 3తో ఎండ్ అయింది. 3తో ఎండ్ అయినప్పుడు సో 8 మల్టిపుల్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్, అవి 3తో ఎండ్ అవ్వదు. అప్పుడు 5 మల్టిపుల్స్ చూస్తున్నట్లయితే 15 మల్టిపుల్స్ షుడ్ ఎండ్ విత్ 5 అండ్ 8 మల్టిపుల్ షుడ్ ఎండ్ విత్ 8. సో అప్పుడు మాత్రమే వి గెట్ ఇస్ 3. ఓకే, అట్లా చూసినట్లయితే ఇట్స్ లెస్ దాన్ 10 ఉండాలి. సో 10 టైమ్స్ ఉండాలి, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 240 ఉంది కాబట్టి. మేబీ ఇట్స్ 6 టైమ్స్ అనుకుంటే 18 6 108 ఎంత తగ్గుతుంది అంటే ఇట్స్ 135 తగ్గుతుంది. మేబీ ఇట్స్ 9 టైమ్స్ ఈజ్ 135. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే దీన్ని 18 ఇంటూ 6 ఎందుకు చేసాం, సో దాన్ని 15 ఇంటూ 9 ఎందుకు చేసాం అనేది వస్తుంది. అది ఎందుకనంటే ఇస్ 18 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 15. సో 1 + 5 ఈజ్ 6. ఈ 15 9తో ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ 18. సో 1 + 8 ఈజ్ 9. సో 15 9s 18 6. ఓకే, సో అట్లా సేమ్ అదే లాజిక్తో ఉన్న ఆప్షన్ ఏంటి అని చూస్తే సో ఇట్స్ ఆప్షన్ సి అవుతుంది. సో యూ ట్రై ఇట్ అవుట్ ఫర్ ద అదర్ ఆప్షన్స్, సో యూ గెట్ ద ఆన్సర్. ఓకే, దెన్ సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సమ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అందులో ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి సో మిస్ అయినాయి. సో ఫ్రమ్ దట్ ఆప్షన్స్ వాటిని సెట్ చేసి వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్ ఫర్ దట్. ఓకే, సో అందులో డివిజన్ ఉంటే ఇట్ వుడ్ బి ఈజీ, బట్ అక్కడ డివిజన్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ ద ఎవ్రీ ఆప్షన్. ఐఎమ్ ట్రయింగ్ ద ఫస్ట్ ఆప్షన్. చూసినట్లయితే ఫస్ట్ సో మల్టిప్లికేషన్ ఉంది. ఇట్స్ 9 8s 72 + 7 సో -6 ఈజ్ ఈక్వల్ టు 77 - 4 ఈజ్ 73 అవుతుంది, విచ్ గివ్స్ +1. 72 + 1 ఈజ్ 73. It's also 73 get balanced. So it's option A. Okay, if not possible with option A, we have to move for another option. ఇక్కడ లక్కీగా ఫస్ట్ నుంచి వచ్చింది కాబట్టి సరిపోతుంది, లేదంటే ఇంకొక ఆప్షన్ చూసేవాళ్ళం. ఓకే, సో దెన్ సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు అనాలజీ. సో ఏమన్నారు చూడండి. సో అట్రాషియస్ ఈజ్ రిలేటెడ్ టు లోత్సమ్ ఇన్ ద సేమ్ వే అల్యూరింగ్ ఈజ్ రిలేటెడ్ టు అన్నారు. సో అట్రాషియస్ అంటే ఓకే, సో విచ్ మీన్స్ వెరీ బ్యాడ్ అని. ఓకే, దెన్ సో లోత్సమ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ప్లెజెంట్ అనే సెన్స్ వస్తుంది. ఇక్కడ మనం కొంచెం చూసినట్లయితే ఈ అట్రాషియస్ అనేది లోత్సమ్ అనేది విచ్ ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్. సో దే ఆర్ సినానిమ్స్ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు అల్యూరింగ్ అనే దానికి మనం సినానిమ్ చూడాలి. సో అల్యూరింగ్ అంటే ఏంటి అంటే సో బ్యూటిఫుల్ అవ్వచ్చు, లేదంటే అట్రాక్టివ్ అవ్వచ్చు. ఓకే, సేమ్ అదే మీనింగ్ ఇచ్చే ఆప్షన్ ఏంటి ఉంది అనేది ఐడెంటిఫై చేద్దాం. సో రెప్పల్లింగ్ కాదు, రెప్పల్లింగ్ ఈజ్ అపోజింగ్. సో కండెమ్ కూడా గివ్స్ సేమ్ మీనింగ్, సో అది కాదు. సో బోర్ మనకి తెలిసిందే. సో అగైన్ దట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ అట్రాక్టివ్. ఇంకా మిగిలిన ఆప్షన్ ఈజ్ ఎంటైస్. సో ఎంటైస్ మీన్స్ సేమ్ అట్రాక్టివ్ కానీ సో బ్యూటిఫుల్ సెన్స్ కానీ మీనింగ్ ఇస్తుంది. సో అల్యూరింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎంటైసింగ్. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు సిలాగిజం. ఓకే, సో దాన్ని వెన్ డయాగ్రామ్ అప్రోచ్లో చేస్తాం. సో ఐమ్ ట్రైంగ్ టు డ్రా ద వెన్ డయాగ్రామ్ ఫర్ దట్. ఆల్ క్రికెటర్స్ ఆర్ సో పొలిటీషియన్స్. Some politicians are fathers.
దెన్ ఫస్ట్ కంక్లూజన్ చూస్తే సమ్ పొలిటీషియన్స్ ఆర్ క్రికెట్. ఇక్కడ సమ్ ఉంది, డెఫినెట్ స్టేట్మెంట్. ఓకే, సో పొలిటీషియన్స్కి క్రికెటర్స్కి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అయినా ఉందనే చూడాలి. అక్కడ సమ్ ఉన్నప్పుడు సమ్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్ సెన్స్ ఆల్ రిలేషన్ కానీ సమ్ రిలేషన్ కానీ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే క్రికెటర్కి పొలిటీషియన్స్కి మధ్య అదో ఆల్ రిలేషన్ ఉంది. సో దట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఆల్ క్రికెటర్స్ ఆర్ ఫాదర్, అగైన్ డెఫినెట్ స్టేట్మెంట్. ఎలా కనిపించాలి అంటే ఆ క్రికెటర్ అంతా కూడా సో ఫాదర్ అనే దీంట్లో కనిపించాలి. బట్ ఇక్కడ చూస్తే క్రికెటర్కి ఫాదర్కి సో ఏ రిలేషన్ లేదు. సో దట్ డజంట్ ఫాలో. నెక్స్ట్ సమ్ ఫాదర్ ఆర్ పొలిటీషియన్, అగైన్ డెఫినెట్ స్టేట్మెంట్. ఫాదర్కి పొలిటీషియన్కి మధ్య సో ఏదో ఒక రిలేషన్ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే సో పొలిటీషియన్కి ఫాదర్కి రిలేషన్ ఉంది. సో దట్ ఫాలోస్. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే సమ్ ఫాదర్స్ ఆర్ క్రికెటర్స్. సో డెఫినెట్ స్టేట్మెంట్, ఫాదర్కి క్రికెటర్కి రిలేషన్ ఉండాలి. ఇక్కడ ఫాదర్కి క్రికెటర్కి రిలేషన్ లేదు. దట్ డజంట్ ఫాలో. సో ఓన్లీ 1 and 3 follows. Okay, so moving to the next question, which is related to alphabet test. ఇక్కడ చూసినట్లయితే 6 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. సో వాటిని సో డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. సో అన్ని చూసినట్లయితే అన్నిట్లోనూ ద ఫస్ట్ లెటర్ డి ఉంది. సో మూవింగ్ టు ద నెక్స్ట్ లెటర్స్ ఇట్స్ డిఏ, 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 డిఈ, డిఏ, డిఓ. సో ఫస్ట్ డిఏ ఉన్నాయి వస్తాయి. ఇట్స్ డిఏ. మళ్ళీ అందరూ చూస్తే డిఏఆర్, 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 డిఏఓ. ఓకే, డిఏఓ ముందు వస్తుంది విచ్ మీన్స్ 5. దెన్ డిఏఆర్తో ఉన్నవి డిఏఆర్కే, డిఏఆర్కే, డిఏఆర్ఈ. ఓకే, డిఏఆర్ఈ ముందు వస్తుంది. దెన్ ఇట్స్ 5-2. సో 5-2తో ఉన్నవి. సో ఓన్లీ 2 ఆప్షన్స్ వీ హ్యావ్, ఏ అండ్ బి. దెన్ నెక్స్ట్ చూస్తే డిఏఆర్కేఈఆర్, డిఏఆర్కేఈఎన్. సో ఏది ఫస్ట్ వస్తుందంటే డిఏఆర్కేఈఎన్ ఫస్ట్ వస్తుంది. సో ఇట్స్ 5-2-3. సో మనకు ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 5-1 ఉంది. సో ఇది కూడా కాదు. సో దెన్ ఇట్స్ ఆప్షన్ బి. సో డార్కెన్, డార్కర్, దెన్ డెత్ అండ్ డోస్. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు డైస్. క్వశ్చన్ చూసినట్లయితే ఒక డైస్ని రోల్ చేశారు. సో దానికి 3 పొజిషన్స్ వచ్చాయి. ఆ 3 పొజిషన్స్ ఇచ్చారు. ఆ పొజిషన్స్ బేస్ చేసుకొని ఈ 6 అనే నెంబర్కి ఆపోజిట్ ఫేస్లో ఎవరు ఉంటారు అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు. ఓకే, 6 అనే దానికి ఆపోజిట్లో ఎవరు ఉంటారు అనేది ఐడెంటిఫై చేయాలంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ 6కి నైబర్స్ ఎవరైతే ఉన్నారో సేమ్ నైబర్స్ ఇంకెవరికైనా ఉన్నారా అనేది చూడాలి ఫస్ట్ థింగ్. సో లేనప్పుడు అందులో ఉన్న 2 పొజిషన్స్ తీసుకొని సాల్వ్ చేసి వస్తాం. సో 2 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 6 తీసుకున్నట్లయితే ఈ 6కి నైబర్స్గా 3-4 ఉన్నారు. మిగతా 2 పొజిషన్స్లో ఎవరికైనా 3-4 నైబర్స్గా ఉన్నారంటే లేదు. దెన్ ఈ పొజిషన్లో 6 ఉంది. 6కి నైబర్గా ఇక్కడ 3 and 4 ఉన్నారు. ఇంకెవరికైనా 3 and 5 ఉన్నారు. ఇంకెవరికైనా 3-5 నైబర్స్గా ఉన్నారంటే మనం ఫస్ట్ పొజిషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2కి కూడా 3-5 నైబర్స్గా ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ 2 పర్సన్స్కి అయితే సేమ్ నైబర్స్ ఉంటారో వాళ్ళిద్దరూ ఆపోజిట్గా ఉంటారు. ఇక్కడ 6కి 2కి ఇద్దరికి 3-5 నైబర్స్ ఉన్నారు కాబట్టి 6కి ఆపోజిట్ ఈజ్ 2 అవుతుంది. సో ఇట్స్ 2. సో లేదు అంటే ఇప్పుడు ఏంటంటే అందులో ఏమైనా 2 పొజిషన్స్ తీసుకోవాలి. అవి ఎలా ఉండాలి అంటే రెండిట్లోనూ ఒకటే ఎలిమెంట్ కామన్గా ఉండాలి. లైక్ ఇప్పుడు ఫస్ట్ 2 పొజిషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెండిట్లో కామన్ ఎలిమెంట్ ఈస్ 3. ఇప్పుడు ఏం చేయాలి అంటే కామన్ ఎలిమెంట్ బేస్ చేసుకొని వాటిని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. లైక్ 3 ఉంది కదా, సో ఈ 3 స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ ఇట్స్ 3, 2 and 5. అగైన్ ఇందులో 3 కామన్ ఉంది, దీంతో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ 3, 6 and 4. సో 5-4 ఆపోజిట్, 2-6 ఆపోజిట్, 3 అండ్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ వస్తుంది అక్కడికి ఇట్స్ 1. అట్లా సో 2 వేస్లో చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. దెన్ సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ నాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ క్యాటర్పిల్లర్. ఓకే, సో ఈ వర్డ్ నుంచి ఈ రూట్ వర్డ్ నుంచి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉన్న వర్డ్ అనేది ఫామ్ అవ్వదు అంటున్నారు. ఫామ్ అవ్వడం అనే సెన్స్ ఏంటంటే ఈ క్యాటర్పిల్లర్లో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ని యూజ్ చేసి వర్డ్ ఫామ్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఆప్షన్లో ఉన్న ఆ వర్డ్లో లెటర్స్ అన్నీ కూడా ఈ క్యాటర్పిల్లర్ అనే వర్డ్లో ఉండాలి. ఉంటే ఫామ్ అవుతుంది, లేదంటే అవ్వదు. చూడండి క్యాటర్ అని ఉంది, సో కార్టర్ అని ఉంది, CRATER అని. సో ఇందులో చూస్తే CRATER ఆల్ ద లెటర్స్ ఉన్నాయి. సో ఇది ఫామ్ అవుతుంది. దెన్ LEAP అది ఉంది, సో అది ఫామ్ అవుతుంది.
దెన్ టీఏఆర్, టీ ఉంది, ఈ ఉంది, ఏఆర్ ఉంది, ఇది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ లవర్. సో లవర్ తీసుకుంటే అందులో రూట్ వర్డ్లో ఓ లేదు, సో వి లేదు. వీ కాంట్ మేక్ లవర్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్ క్యాటర్పిల్లర్. సో డి ఈజ్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇట్స్ రిలేటెడ్ టు క్లాసిఫికేషన్. 4 words have been given, out of which 3 are alike in some manner. So one is the different. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే సో లెథర్జీ అని ఉంది. సో లెథర్జీ అంటే ఏంటి అంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అని. ఓకే, నీరసం అనే సెన్స్. ఓకే, దెన్ సో వివాసిటీ. సో వివాసిటీ ఏంటంటే ఇట్స్ విగరస్ అని. విగరస్ మీన్స్ విచ్ ఇస్ హై ఆన్ ఎనర్జీ. సో ఎక్సైట్మెంట్ కానీ ఎంతూజియాస్టిక్ కానీ, సో ఆ సెన్స్లో వస్తుంది. సో ఈవెన్ ఈగర్నెస్ అన్న కూడా అంతే. సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ, సో ఇంట్రెస్ట్ అని, ఎక్సైట్మెంట్ అని. సో విగర్ యాజ్ ఎ షార్ట్ ఫార్మ్ ఆఫ్ విగరస్, సేమ్. సో ఈ ఆల్ ద 3 options గివ్ సేమ్ మీనింగ్ యాజ్ ఎక్సైట్మెంట్ కానీ, హై ఆన్ ఎనర్జీ కానీ, ఎంతూజియాస్టిక్ కానీ అని ఇస్తాయి. సో దిస్ ఈస్ క్వైట్ ఆపోజిట్ ఆఫ్ దట్. సో ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనే సెన్స్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఆడ్ వన్. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద స్లైడ్. సో థ్యాంక్ యూ. So please subscribe to our channel. So we would like to do more slides every day, or based on reasoning, arithmetic avvachu, English and general studies too. So thank you. So please subscribe to the channel for more videos like this. So thank you.